పౌష్టికాహారం అంటే ఏంటి? పౌష్టికాహారం తీసుకోవడం వలన మనకొచ్చే బెనిఫిట్స్ ఏంటి? అసలు పౌష్టికాహారం అంటే ఎలాంటి న్యూట్రియంట్స్ వస్తాయో డిస్కస్ చేద్దాం. పౌష్టికాహారం అంటే ఏంటంటే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్స్. సో మన బాడీకి ఎలాంటి న్యూట్రియంట్స్ కావాలి, మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ మనం తీసుకుంటున్నామా లేదా, ఇలాంటి వాటిని పౌష్టికాహారం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఏదైనా సరే ఫ్రూట్స్ తీసుకున్నారనుకోండి, ఫ్రూట్స్ అనేటివి మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అనేటివి ఇస్తాయి, ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని పౌష్టికాహారం కింద మనం యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక కేక్ గురించి మాట్లాడుకుందాం. కేక్ అనేది పౌష్టికాహారం కాదు, ఎందుకంటే దాంట్లో మనకి ఎక్సెస్ షుగర్స్ ఉంటాయి, మైదా బేస్డ్ ఉంటుంది, క్యాలరీస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, అండ్ అది జంక్ ఫుడ్ కన్సిడర్ చేస్తామన్నమాట. అంటే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ క్యాలరీస్ వస్తుంది, మన బాడీ ఏజింగ్ సెల్స్ అనేటివి త్వరగా ఏజింగ్ అయిపోవడానికి ఆ జంక్ ఫుడ్ అనేది మెయిన్ రీజన్. ఎందుకంటే దాంట్లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అనేటివి ఉండవు. ఎందుకంటే మైదా యూస్ చేయడం వలన మైదాని మనం పొట్టు తీసేస్తాం, అది సింపుల్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది. సింపుల్ కార్బోహైడ్రేట్ వలన మనకి ఏమవుతుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. సో పౌష్టికాహారం అంటే ఏంటంటే మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మనకి ఏం బెనిఫిట్స్ వస్తున్నాయి, న్యూట్రియంట్స్ ఎంత వస్తున్నాయి అనేది చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు ఫ్రూట్ తీసుకుంటే అది పౌష్టికాహారం కిందకు వస్తుంది. జంక్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ కేక్ తీసుకుంటే అది మనకి అన్హెల్దీ ఫుడ్ కిందకు వస్తుంది అనమాట. ఇంకా పౌష్టికాహారానికి సంబంధించినట్లయితే మనం తీసుకునే వెజిటేబుల్స్ కానివ్వండి, గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానివ్వండి, మిల్లెట్స్, పప్పులు, ఇవన్నీ పౌష్టికాహారం కిందకు వస్తాయి. ఎందుకంటే మన బాడీకి కావాల్సిన మోతాదులో న్యూట్రియంట్స్ అనేటివి మనం ఆ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు కావాల్సిన అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి. ఇప్పుడు జంక్ ఫుడ్ అంటే కేక్స్తో పాటు ఎనీ కూల్ డ్రింక్స్ కానివ్వండి. కూల్ డ్రింక్స్ ఏంటి, మనకి సింపుల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల మన గట్ హెల్త్ కంప్లీట్గా పాడైపోతుంది అనమాట. గట్ అనేది అంటే మన లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఎప్పుడైతే హెల్తీగా ఉండదో ప్రతి ఒక్క జబ్బులు, ప్రతి ఒక్క వ్యాధి కారకాలు ప్రతి ఒక్కటి మనకి మన ఇంటెస్టైన్లోనే పుడతాయి. కాబట్టి మన ఇంటెస్టైన్ హెల్తీగా ఉండాలంటే ఈ పౌష్టికాహారం అనేది తీసుకోవాలి. పౌష్టికాహారం కాకుండా జంక్ ఫుడ్ తీసుకుంటే మన ఇంటెస్టైన్ ఫ్లోరా అనేది, మన గట్ ఫ్లోరా అనేది పూర్తిగా మనకి దెబ్బతినడం వలన వ్యాధికి కారకమైన జనకాలు ప్రతి ఒక్కటి మన గట్లోనే స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఆ గట్ని ఖరాబ్ చేయడానికి, ఆ గట్ హెల్త్ని మనకి పాడు చేయడానికి ఎక్కువగా ఈ జంక్ ఫుడ్స్ అనేటివి ఎక్కువ రీజన్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ కూల్ డ్రింక్స్, చాలా మంది కూల్ డ్రింక్స్ అనేటివి తాగుతూ ఉంటారు దాహం వేసినప్పుడు, కానీ వాటర్కి బదులు ఎక్కువ కూల్ డ్రింక్స్ తీసుకుంటే సరిపోదులే అనుకుంటారు. బట్ కూల్ డ్రింక్స్ తీసుకోవడం వలన ఎక్కువగా లార్జ్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానివ్వండి, మన గట్ అనేది ఖరాబ్ అవ్వడం, దీంతోపాటు చిన్న వయసులోనే డయాబెటీస్ రావడం, ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అది పౌష్టికాహారం కాదు, అవన్నీ అవాయిడ్ చేయాలి. ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా మనము ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ మనకి కోడిగుడ్డు తీసుకోండి, చేపలు తీసుకోండి, చికెన్ బ్రెస్ట్ తీసుకోండి, ఇవన్నీ మనకి పౌష్టికాహారం కిందనే వస్తాయి. దీంతోపాటు పప్పులు, చిరుధాన్యాలు, ఆవు నెయ్యి కానివ్వండి, ఇవన్నీ మనకి కావాల్సిన మంచి న్యూట్రియంట్స్ ఇస్తాయి. కాబట్టి ఇదంతా పౌష్టికాహారం. అంటే మన శరీరానికి, మన మనసుకి, మన బాడీని, మన హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ పౌష్టికాహారం. సో ఇప్పుడు మనము పౌష్టికాహారం వీటితో పాటు మనం డైలీ ఏజ్ పెరిగే కొద్దీ మనకి మెటబాలిజం తగ్గుతూ వస్తుంది. కాబట్టి మన ఏజింగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తగ్గించడానికి మనం తీసుకునే ఫుడ్తో పాటు మనకి ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ప్రొలాంగ్డ్గా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కానీ, పడుకోవడం వల్ల కానీ అది మన బాడీ ఫంక్షన్కి ఒక పాయిజన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి మన మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి అన్నా, ఆర్గన్ ఫంక్షన్ కరెక్ట్గా ఉండాలి, యాంటీ ఏజింగ్ కరెక్ట్గా ఉండాలి అంటే, మన ఉన్న వయసు కన్నా తక్కువ వయసు లాగా కనపడాలి అన్నా, లేకపోతే మన పని యాక్టివ్ అంటే ఎనర్జెటిక్గా ఉండాలి అన్నా సరే మనకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొద్దీ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. ఎవరైతే 20స్లో ఉన్నారో 20 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వరకు మధ్యలో మనకి మజిల్ అనేది ఎక్కువగా గ్రోత్ ఉంటుంది. కాబట్టి మన మజిల్ అనేది కరెక్ట్గా ఉండడానికి, మన బాడీ ఫిట్నెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 20 to 30 ఇయర్స్ మధ్యలో ఎక్సర్సైజ్ బాగా చేస్తారో వాళ్ళకి లేటర్ ఏజ్ అంటే ఓల్డ్ ఏజ్లో కానివ్వండి, మిడిల్ ఏజ్లో కానివ్వండి, మనకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ మన మజిల్ అనేది తగ్గకుండా ఉంటుంది. చాలామంది 20 to 30 ఇయర్స్ మధ్యలో వాళ్ళు నెగ్లెక్ట్ ఎక్కువగా టైం లేదని ఎక్సర్సైజ్ చేయకపోవచ్చు. కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది మేము ఇప్పుడు ఫిట్గానే ఉన్నాం, మాకేం ప్రాబ్లం లేదు అనుకోవచ్చు. బట్ లేటర్ ఆన్ మన ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్క కాంప్లికేషన్స్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ మనం తీసుకునే ఫుడ్ పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన, ప్లస్
ఎక్సర్సైజ్ కరెక్ట్గా లేకపోవడం వలన స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ ఏజ్లో మనం ఎక్కువగా తీసుకోవడం మంచిది. పౌష్టికాహారం అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఇంపార్టెంట్. సో ఎవరు ఫుడ్ తీసుకున్నా సరే దాంట్లో మనకి న్యూట్రియంట్స్ ఎంత వస్తున్నాయి, దాంట్లో ఫైబర్ ఎంత ఉంది, ప్రోటీన్ ఎంత ఉంది చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది. సో ఇవన్నీ మనకి కావాల్సిన ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ ఒక హెల్దీ రేంజెస్లో మనకు కావాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో మనం మిల్లెట్స్, హోల్ గ్రెయిన్స్ కానీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవడం వల్ల మాత్రమే వస్తుంది. అండ్ చాలామంది ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకుంటుంటారు. దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ గట్ హెల్త్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. కాబట్టి మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో పౌష్టికాహారం అంటే ఆల్రెడీ ఫైనల్గా మనం తెలుసుకున్నాం కదా, మనము మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ మనం తీసుకునే ఫుడ్ ద్వారా రావడం, దాన్ని పౌష్టికాహారం అని అంటారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లు మిల్లెట్స్ కానీ ఇవన్నీ మనకి పౌష్టికాహారం కింద వస్తాయి. కాబట్టి అలాంటివి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది. వాటి వల్ల మనకి మన లైఫ్ స్పాన్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లు అవుతాం. అండ్ మనం ఎప్పుడైతే హెల్తీగా ఉంటామో, మనం ఒక హెల్తీ బేబీకి బర్త్ ఇవ్వడానికి కానీ, లేకపోతే ఒక హెల్తీ ఫ్యామిలీని మనం క్రియేట్ చేయడానికి మనము ఒక పర్సన్ అవుతాం అనమాట. ఒక హెల్తీ నేషన్ని కానీ, హెల్తీ సొసైటీని మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. మన థాట్స్ అనేటివి హెల్తీగా ఉండాలి. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో కూడా ఒకసారి చూసుకొని కన్జ్యూమ్ చేయడం మంచిది. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. Thank you.